तद्विष्णोत्परमं पदं तदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततं महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अकालं డబ్బు తీసుకుని 4 రోజులు కాలేదు మళ్ళీ తగలటవరా? నిజమే రావద్దనే అనుకున్నానండి, కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. రిపోర్ట్ ఉంది కదండి మరి. మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మళ్ళా ఏదైనా కొంటే తప్ప ఊరికే ఎందుకు వస్తానండి. అమ్మా, ఇదేమిటి నాన్న అని నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి. కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మా. భైరవా, భైరవా, అమ్మే నేను బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు ఎవరికిచ్చావు? మన శోభమ్మకిచ్చాను. శోభా, శోభా, ఏంటమ్మా? భైరవ్ ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగర కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటే నీ ధోరణి? చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా? అది కాదు రత్నం. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు? రత్నం, ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచ, మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు? ఏమిటా? బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఏంటా ఎక్కడాక 40 బస్తా? ఇదేమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానేనా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలిపా. ఓడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ అవి చేస్తావా? ఇంత స్లిమ్ గా ఉన్నావు. రోజుకు 1 గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా. చిన్నవాడు అయిపోయావు గాని లేకపోతే చేతులెత్తి దండం పెట్టాలి. ఏమిటి మామయ్య ఇది? కన్న కూతురే నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య. అతనేదో మత్రేని పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి.
నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు. మరి బియ్యపు గింజలు నాటాలి కదా. బియ్యపు గింజలు నాటాలా? ఎందుకు? వరి వృక్షములు వచ్చుటకు బేలా. ఏమిటి నీ గోల? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలా. మన అంటే నన్ను కలిపేసుకున్నావు. ఆశ దోశ అప్పడం వడ ఆ కలుపుకోవడం కాదు బాబు, మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నాను. సారీ, మీ తాత మా తాత ఒకటే కదా. అవును. మరి మీ నాన్న నాకేమవుతాడు? మేనమావా. మరి నువ్వేమవుతావు? ఎత్తు కుదేస్తే 2 చెక్కలవుతాను. తప్పుకో, ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను. మరదలా, నాకు చిన్న డౌట్. నా సంగతి నువ్వు చూస్తానడం, నా పొలం నువ్వు దున్నుతానడం, ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటేమలాడుతున్నట్టుగా ఉంది. ఏయ్, ఇంతకంటే మాకు దొరకడు బండన భీముడు. ఇదిగో నిజంగా దొరకడు, చెప్తున్నాను, తొందరపడు. చీపు. ఏంటి చీప్ పోదాకా వచ్చావా? ఎక్కడా వదిలేయి. అమ్మే జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి 10 కుట్టిగలకు మోషన్ లూజ్ మోషన్. ఎవయా భైరవ్ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు అల్లే. అమ్మే జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా, అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ, మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే. కాళ్ళు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ, రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమ్మే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. ఆ? అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళ కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓ రేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా. అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన వచ్చిన. మమ్మీ, అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. అమ్మే, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? ముయ్. అది అసలే ఇది అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే, వదలిపోయినా ఒకటే. పదండి. ఇది అసలే ఇది. ఏమిటే? ఏమిటి మరదల పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో, మొన్నేం చెప్పాను నీకు? ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి? చెప్పు. పేపర్ చూస్తే అన్ని చావులే. టెలిగ్రామ్. టెలిగ్రామ్. ఈ బాబోయ్, ఎవడో పోయి ఉంటాడు. మన వాడు ఎవడు లేడే. బాబు, నాకు ఇంగ్లీష్ సరిగ్గా చదివి పెడతా. నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి, సంతకం పెట్టండి. అమ్మ శోభా, టెలిగ్రామ్. అమ్మా శోభా, ఏంటి మావయ్య? ఎవరో పోయారమ్మా.
నాకు ఇంగ్లీష్ రాదు కదా చదివి పెట్టమ్మా. ఎవరు పేరమ్మా? కంగ్రాచులేషన్స్, యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఎడీస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్. అదే ఎవరు పేరని? ఎవరు పోలేదు గాని బావ అసలు చదువుకోలేదా మావయ్య? అయ్యో తగపోవడం ఏమిటమ్మా? ఎంఎస్సీ అగ్రికల్చర్. ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా? మామూలు వ్యవసాయం చేయించడం కాదు, గోల్డ్ మెడల్తో వ్యవసాయం చేయించడం. గోల్డ్ మెడల్తో. ఎంఎస్సీ అగ్రికల్చరా? ఏంటి మరదల పిల్ల, ఏదో చా దిగు. మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? నాకా? ఏది? చూడండి. అబ్బా కాలిపోతుంది. చదవండి, ఇంకా బాగా కాలుతుంది. ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది? నాకు కాదు, అడ్రస్ మారు. ముసలై నాకు అంతా చెప్పాడులే. ఏం బాబు, మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా? ఆహా, బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా? నాకు తెలియదులే, అడుగుతున్నాను, చెప్పండి. వాన పడుతున్నట్టుంది. అవును, హాయ్ హాయిగా ఉంది. నీకు కూడా అలాగే ఉందా? అవును, పొలం అంతా తడుస్తున్నట్టుగా ఉంది. ఏమిటే, ఎవరికైనా లైన్ వేసావా? అలా ఉన్నావు. లైన్ వేశాను. నువ్వేమిటి స్విచ్ వేసావా? వెలిగింది. సరే, నేను యూనివర్సిటీకి వెళ్తున్నా. ఓపెన్ యూనివర్సిటీ మేడపైన పెట్టారా? వెళ్ళు. నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా? నీకేదో అయ్యింది. నీకు ఏదో అయ్యింది. హలో మిస్ తిలక, ఏమిటి విశేషాలు? మీ మామిడి చెట్టు మీద ఒక మగ చిలక ఉండాలి. ఉన్నాడా? ఓసి నీ తస్సదియ్యా, అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావన్నమాట. ఏం చేయనురా, ఇన్నాళ్ళు పంజరంలో మడి కట్టుకుని కూర్చున్నాను. కానీ అమ్మాయిలిద్దరికీ హఠాత్తుగా టివ్వులాడుతుందట. వాళ్ళని చూసి అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. ఆ ఇద్దరిలో ఎవరు నా క్యాండిడేట్? ఏమిట్రా దీన్ని పుచ్చుకున్నా చిలిపి మాట నువ్వు? నేను రమ్మలేదు మావయ్య, ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరట. టైం పాస్ కి నా దగ్గరికి వచ్చింది. ఏడ్చోలరా, నేనేమిటి? ఉంటే ఆవిడ అలా ఎందుకుంటుంది? ఆ చిలకతో పోసుకోలు కబుర్లు చెబుతూ కూర్చోటమేనా, లేకపోతే వచ్చిన పని ఏమన్నా ఒక అంగునే కదిలిందా? అంగుళం ఏమిటి మావయ్య, గజం కదిలింది. కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు. నాకు 2 రోజులు గడిపియ్యి, చెప్తాను. అమ్మే ఆవిడ నోకు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకుని పెరిగింది. ఎవరిది చేను? మీ అల్లుడు గారిది. ఏమిటా బాగుడు? చేశారత్తమ్మా, నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేనుకు అందం వచ్చిందా, లేదా నా చేను వల్ల నీకు అందం వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలంలోనో దూకేటట్టున్నాను. ఏమైనా నీ వల్లే నా చేనుకు అందం వచ్చిందిలే. ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా. అమ్మగారు, మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు. గెడైక ముందే తేరుకోండి. అది వాడి తరం కాదు. అయినా ఇతని గొప్ప ఏమిటంట ఇందులో? మేము దయదల్చి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్లతో పండించుకున్నాడు. నీ మోచేతి కింద నీళ్ళు మోకాళ్ళ కింద నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా దోశలలో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది. నారీ నారీ నడుమ నా చేనుండటం నా అదృష్టం. దాన్ని ఎడాపెడా తడిపేశారు నా మరదళ్ళు. జామ్ జామ్ పండేసింది మన పొలం. చూడత్తమ్మా, మాది రక్త సంబంధమే కాదు, వాటర్ సంబంధం కూడా. అయినా తడపగానే సరికాదత్తమ్మా. నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమి అయినా సరే బరి తగ్గించి పండాలి. శేషమ్మా, నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా? కాళ్ళు విరగొడతా. నీ స్పీడ్ నాకు తెలీదా, అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను. శేషమ్మా, 27గా
ఎకరానికి 20 బస్తాలే పంటాయని చెప్పి మమ్మల్ని మోసం చేశావు. ఇప్పుడు 40 బస్తాలు పండిస్తున్నాను. ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన బ్యాలెన్స్ డబ్బు రెడీ చెయ్యి. నా భార్యకు ఒక డైమండ్ నెక్లెస్, నా మరదలికి పచ్చల హారం చేయించాలి. సరేనా? నన్ను లెక్కలు అడుగుతాడా? ఎంత పవర్ వాడికి? ఆ వెంకటేశ్వరన్ గారి చేను కోతగా కాదు, గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు. సరే అలాగే చెయ్యి. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినన్నా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా. పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట మీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం, ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు. ఆ కుట్టిగడా? ఆ అమ్మాయిలా? ఆ ఇద్దరు అమ్మాయిలే. అప్ప ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి దీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి. ఆ నారీ నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు, చేతుల నిండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవత మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు. అప్పుడేనా? ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువైపోయారు. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం. మీరే తనండి, పుణ్యం ఉంటుంది, దండం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, కదలకండి. అబ్బా, చాలా తన్నాడు. అబ్బా అబ్బా. ఏమండి, శేషారత్నమ్మ గారు ఎక్కడ? పైన. కమా. పోలీస్ అమ్మేవిడి, పోలీస్ పోలీస్. అదేమిటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు? శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్నా? నేనేం చేశానని? మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారేయించారటగా. పొలము పీకడము ఇది ఎంత? వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? అవన్నీ మాకు అనవసరం. ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు. స్టేషన్ కి పదండి, అక్కడ తెలుసుకుందాం. వాళ్ళలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే? వెళ్ళి మన లాయర్కి ఫోన్ చేయండి. అతో లాయర్ల దాకా ఎందుకులే, చేసిన తప్పు ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం. నువ్వా? సిగ్గులేదు? ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంతో ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవరికి కావాలి? తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎస్ఐ గారు, ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు. స్టేషన్ తీసుకెళ్ళండి. పదండి మేడం. ఆగండి సార్, ఆ పని చేయించింది మా అమ్మ కాదు, మేము. ఎస్ఐ గారు, ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్. అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో? నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేసావుగా, ఇప్పుడేమైంది? ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దారినే వెళ్ళు. వచ్చిన పని అవ్వందే అంత తొందరగా పెడతానా అత్త? ఏమిటి, ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాళి కాదు కదా, కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి. అలాగేనమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఉరేసుకుంటుంది. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకున్నాం కదా. తొయ్యాలా కొయ్యాలి నిన్ను? మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. బ్రహ్మాండ
బ్రహ్మాండంగా చెప్పేవే. థ్యాంక్ యూ. మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలెంత ధైర్యం నీకు? మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. అలా మా రెండో పాప కార్యం బాగానే పండిందే పాపం. గుమగుమలాడుతూ పండింది పురుష. మీరే పరీక్షించుకోండి పురుష. మీరు ఇలా కూర్చుంటే ఏం తెలుస్తుంది? మరి నుంచోండి. ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష. అయ్యయ్యో, పూర్తిగా అయితేనే గాని లాభం లేదన్నమాట. అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు. చాలా నా చెయ్యి తగిలినట్టుంది కదూ. పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష. అలా నీకు వేడిగానే ఉందా? నా మనసంతా పరవశించిపోతున్నది పురుష. మరి ఇక్కడ ప్రాణసఖ. మరి ఇక్కడ మరి ఇక్కడ ఏ స్పర్శ లేదు పురుష. పురుష, అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా. మీ పొందు కోసం క్షణం ఒక యుగంలో గడుపుతున్నాం. ఇక గడపనక్కర్లేదు, గడపలు పీకైనా సరే మూడవ పాప కార్యం చేసేస్తాం. Hey, now reach out in front of you like you're grabbing weeds and pull it up. 1, 2, 3, 4. Energy. 5, 6, 7, 8 again. 1, 2, 3, 4, 5, 6, 8. Open your legs. Make a fist. Keep your arms close to your sides and lift. 1, 2, 3. ఇంకా ఎక్కడ లక్ష్మి? లక్ష్మి మీ స్మృతి పథంలో ఉంటే ఇంత అన్యాయం చేయగలరా? ఇంత ద్రోహానికి ఒడిగట్టగలరా? లక్ష్మి, లక్ష్మి లేదు. లక్ష్మి ఏనాడో మర్చిపోయినాడు. మీ మనోఫలకం నుంచి ఎప్పుడో మావేసినారు. బావా, నువ్వా తల్లి? ఏమిటి ఇలా వచ్చావు? మల్లెపూలు గిల్లెపూలు మంచి చీర కట్టి ఇంత రాత్రి పూట వచ్చావు. ఇంట్లో ఎవరు లేరా? ఏమిటి తల్లి సంగతులు? మొన్న అమ్మ ముందు మెడపెట్టి తోశాను. నువ్వేమీ అనుకోలేదుగా? అబ్బే, దాందే ఉందిలే. సారీ. సరే, విషయం ఏమిటో చెప్పు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. చెప్పు. బందర్ లడ్డు. ఓహో, తినడానికి తెచ్చుకున్నావా? సర్లే తిరుగు తల్లి. నాకు కాదు, నీకు. అసలే హెవీ పర్సనాలిటీ. ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా. తినకపోతే నేను గట్టిగా అరుస్తా. నువ్వే తినాలి. ఒకటి తింటాను. అయితే నా మీద నీకు ప్రేమ లేదా? ఎవరు? బాబాయ్. బాబాయ్. ఓ, అయితే వెళ్ళు. ఎవరు? ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే. ఏమిటి? బావా బావా తిను బావా. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను. నా కోసం. వద్దు. చెప్పు. సర్లే. ఏంటి చెప్పు. సరే తిను. బాగుందా? నేను చేసి మళ్ళీ బాబాయా? సరే వెళ్ళు, తొందరగా రావాలి. ఐస్ క్రీమ్. ఏంటి? వెళ్ళు. ఏంటి ఒకదానికి బ్రేవా? తిను. ఈ ముసలాడు గారి పనే లేదా?
ఎవరు లేరు బాబాయ్, నేనే. నీ అమ్మకడుపు చల్లగా నువ్వే మెరిగే మరదలా. దూరపు చుట్టం అని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు. 4 రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కసాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి బాబు మాట్లాడేది? ఓ గొప్పిండి వాళ్ళ సంగతులే అమ్మ. విడిపోయిన కుటుంబాలని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద. ఆడబెత్తనం ఉన్న కొంపలో మగాడి మాటలు ఏం తెలుస్తుంది? అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయనోయ్ బాబు నేను ఎక్కడా చూడలేదు. ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గెంటుతారా? తన మేనల్లుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా మీరు? జానకిరామయ్య గారి కూతుళ్ళ. ఏ పని మీద వచ్చారు? మా నాన్న 3 రోజుల నుంచి పైన ఉన్నాడు. నాయనమ్మా కంగు తిన్నావా? ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ మనోరాలయండి. నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా, అది పూర్తి చేసుకుని వస్తాను. నీతో ఇన్ని విషయాలు మాట్లాడాలి, సరేనా? అను గ్రానీ, నేను నీ మనోరాలనే. భావన బలవంతంగా గెంటేశానా? అలా కోపంగా ఉన్నావు? మీకేమే తల్లి, శేషారత్నమ్మ గారి కూతురు కదా, ఏమైనా చేస్తారు. అయినా నా మనవడికి ఏం తక్కువైందనే మెడపట్టు గంటేశారు. పిచ్చి గ్రానీ, మీ మనవడికి ఏం తక్కువ కాదు, అంతా ఎక్కువే. ఆ శాల్తీ నేను కాదు, 10 మంది గెంటినా కదలడు. మై డియర్ గ్రానీ, ఐ లవ్ హిమ్ సో మచ్. పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటాను. నిజమా? నిజమా? నా తల్లి నా తల్లి నా తల్లి, తొందరపడి నేను నాన్న మాట్లాడినానమ్మా. అనడం మీ ముసలాళ్ళకున్నదే కదా, ముందు నన్ను ఆశీర్వదించే. నా చెట్టే తల్లి, 10 మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండు. 10 మందినా? సరే ట్రై చేస్తానులే. ఈ విషయం శోభతో చెప్పొద్దు, స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది. అమ్మ బాధపడుతుందని బావను అవమానించినట్టు నాటకం ఆడాను గాని బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా? నిజానికి నేను బావను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను. ఎప్పటికైనా మన 2 కుటుంబాల్ని కలిపేది నేనే నాన్న. నిజమమ్మా, చాలా సంతోషం అమ్మా. సరే కన్నానా, ఈ విషయం నీరుకు తెలియనివ్వకు, అది అసలే అమ్మ కూతురు. కరెక్ట్, తెలియనివ్వకూడదు. వెంటనే వస్తే మీ అమ్మకు లోపైపోను. ఇప్పటికే మెళ్ళ మీదే కూర్చుంది, ఇంకా లోకపోతే నెత్తినే కూర్చుంటుంది. నేను అలా బజార్లో పని చూసుకొస్తాను కానీ ముందు మీరు వెళ్ళండి. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. నువ్వు నాతో పద, నేను నాయన తీసుకొని వెళ్ళు. నన్ను ఆశీర్వదించు నాయనమ్మా. ఏమిటమ్మా విశేషం? నీ కోరిక ప్రకారం నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఆశీర్వదించు నాయనమ్మా. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడమ్మా. అమ్మే ஞா ஒண்ணு பரையிட்டே. అబ్బా, ఏమిటి నీ మలయాళం గోలా? ఆ మలయాళ పొడితో కాపురం చేసి చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది. సరే, ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులుసు పెట్టమంటారా? ఏదో ఒకటి చావు. పొద్దుటి నుంచి పిల్లలు ఇంటికి రాలేదని నేను అసలే కంగారు పడుతుంటే. అరుగో మటన్లోనే వచ్చేసారు. అమ్మా, మమ్మీ. అమ్మా, మేం చేసిన పొరపాటుకి నువ్వు క్షమించవని మాకు తెలుసు. మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు. నిజమే. నిజమే కానీ తప్పు శోభది కాదు, నాది. నీదేనండి, నాది కూడా. నీరు అబ్బా, ఎవరిదైతే నేను చెప్పండి అమ్మా. అబ్బా, అలా తోస్తావేంటి?
మమ్మీ టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది. ఏమిటమ్మా సినిమా? ఒక నారి 100 తుపాకులు. అమ్మ బాబోయ్, అన్ని తుపాకీలా? ఎన్ని తుపాకులైతే ఏ లాభం? అరగంట క్యూలో నుంచున్నాక బుకింగ్ క్లోజ్ అన్నారు. ఏం చేస్తాం? ఇంకా నైటీలన్నా కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్కి వెళ్ళాం. నైటీలంటే ఏమిటమ్మా? నైటీలంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు. అవి తొడుక్కొని ఏం చేస్తారు? గోడెక్కి గంతులేస్తారు. ముసల కబుర్లు నువ్వు. మమ్మీ ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినిలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంకమట్టిలో తగులుకున్నాడు. అమ్మా శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కానీ ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు. బావా, ఈ రోజు నేను నాయనమ్మను కలిశాను. రాత్రి 11 గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను. నువ్వు వస్తే విశేషాలు చెప్తాను. బాయ్. శోభ, ఏమిటి ఇంకా మేలుకున్నా? 11 అవుతుంటే లైట్ ఆఫ్ చేసి పడుకో. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు తెచ్చిందిలే, వేసి చూసుకుంటున్నాను.